మహిళా చక్రం కాకుండా అంతకుముందు ఎన్ని ధ్యాన మహాచక్రాలు జరిగినా కూడా డొనేషన్ కౌంటర్లో వయసుని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అందరూ వెళ్ళిపోయినా కూడా ఆ మనీ కౌంట్ చేసి ఆ బుక్కులు రాసి ఎంతో సర్వీస్ అందిస్తున్నారు కనకదుర్గ మేడం. ప్లీజ్ మేడం, ఎప్పుడు డబ్బులు లెక్క పెట్టడమే కాదు, ఈ సంవత్సరం వినూత్నంగా మరి ఏం చేయబోతున్నారో మేడం గారి నోటి ద్వారా విందాం. ఈ సంవత్సరం మీరు పొందిన ఆనందం, అనుభూతి, అలాగే 2020లో మీరు చేయబోయేది. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల పత్రిజీ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు కనకదుర్గంబ. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఈ ధ్యానానికి అంతకుముందే నాకు అందించబడింది ఒక గొప్ప వరంలాగా. అప్పటి నుంచి 2006 నుంచి కూడా నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. అలాగే ఒక పిరమిడ్ కట్టుకున్నాము, అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మన ధ్యానాన్ని అందించటము అలా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పరిణామ క్రమంలో మనకి మన సార్ చెప్పారు కదా, పార్వతి, సరస్వతి, లక్ష్మి, అలాగే ఎదుగుతూ ఎదుగుతూ లక్ష్మీ స్టేజ్కి అన్నట్టు సేవా కార్యక్రమాల్లోకి వచ్చామన్నమాట. 2012 నుంచి కూడా ఈ డొనేషన్ కౌంటర్స్లో మాకు సేవ చేసే భాగ్యం అనేది అందించబడింది. మా కుటుంబము, నేను, మా వారు, అలాగే అందరూ కూడా ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరం కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ, మరి అలాగే ఆ సేవ అనేది చేసుకుంటూ ఆ డొనేషన్ కౌంటర్లో ఎలాంటి అలసట అనేది లేకుండా చక్కగా చేస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఇక్కడ మేము చేసేది, ఇక్కడ ఆ 11 రోజులు చేసేది అత్యద్భుతమైన కార్యక్రమము. దానికి ప్రిడిక్షన్గా ముందు ఏం చేస్తూ ఉంటామంటే, లాస్ట్ ఇయర్ అయితే 41 రోజు శాకాహార ర్యాలీలు చేసాము. అలాగే అక్టోబర్ 11వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఈ యొక్క చందాల సేకరణ అనేది చేసుకుంటున్నాం. ధ్యాన మహాచక్రానికి కావాల్సిన అన్నదానానికి సేకరణ అనేది చేసుకుంటూ అన్ని ఏరియాస్ ఒక టీమ్గా, చంద్రకళ గారు మేమందరము కలిసి ఒక టీమ్గా ఏర్పడి అన్ని చోట్లకి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ మామూలు ఇండివిజువల్ షాప్సే కాదు, మనుషులే కాదు, ఆఖరికి ఆఫీసులు, బ్యాంకులకు కూడా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇలా అలాంటి చోట జరుగుతూ ఉందండి, మీరందరూ తప్పకుండా రండి. అలాగే అందరికీ వచ్చిన యోగులకి మనము అందించటము, అన్నదానం చేయటం అనేది కూడా చాలా గొప్ప ఇది అని అందిస్తూ ఉంటే డిప్యూటీ కలెక్టరు, నెక్స్ట్ తహసీల్దారు వీళ్ళందరూ కూడా మాతోటి ఇన్స్పైర్ అయ్యి ఫోటోలు తీసుకోవటము, అది చక్కగా రెస్పాండ్ అవ్వటము జరిగింది. అలాగే ఎలాగే గౌరవం ఎలా పొందామో కొన్ని చోట్ల ఇలా కూడా ఉంటుంది. అంటే అన్నిటినీ కూడా మనము సమతుల్యంగా చేసుకుంటూ సేకరించుకుంటూ వెళ్తాం అన్నమాట. అలాగే ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంతకుముందు మామూలుగా మనం ఇట్లాగా అన్నదానానికి మనం తెలిసిన వాళ్ళని అందరినీ కూడా చుట్టాలని కలెక్ట్ చేస్తుంటాం కదా. ఒక 4-5 పుస్తకాలు కలెక్ట్ చేస్తే గొప్ప, అమౌంట్ అనేది డిఫరెంట్ అనుకోండి, అది 1 lakh అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. అదే ఈ సంవత్సరం పిలిచి 50 పుస్తకాలు ఇచ్చారు నాకు, మా వారికి. ఒక్కసారి గుండె డక్కుమంది, ఎక్కడ పక్కన 0 పెట్టి మరీ ఇచ్చారు, దీన్ని ఎలాగ మనం పూర్తి చేయాలి. సరే ఇంకా సార్ చేత తీసుకుంటూ ఆ మెడలో దండ వేయించుకుంటూ, సార్ మీరే ఉన్నారు నాకు అనుకున్నాను నేను. కానీ అత్యద్భుతంగా 50 పుస్తకాలు కూడా ఎష్యూరెన్స్ తోటి దాన్ని పూర్తి చేశాము. దాన్ని 1,50,000 పైన దాని అమౌంట్ వచ్చింది, మన ఇండివిజువల్ది కాకుండా. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మనము ఏదైతే చెప్తున్నామో అది పాటించాలి. ఏ మతం చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మీ యొక్క సంపాదనలో ఒక 10% మీరు ఒక దాన ధర్మాలకి, ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించాలి అనేది చెప్తాం. మనం వెర్బల్గా చెప్పింది ఆచరించాలి. కాబట్టి మేమందరము కూడా ఏం చేస్తామంటే 10% మంది రాగానే ముందు తీసి అవతల పెడుతూ మొట్టమొదట్లో 25,000 కట్టేవాళ్ళం, తర్వాత 50,000, ఇప్పుడు 1,00,000 కడుతున్నాం. అంటే మనం ఇచ్చిన యొక్క మన సొమ్ము ఎంత సద్వినియోగం అవుతా ఉంది, ఎంతమందికి ఇది ధ్యానానికి అందించడానికి ఇది ఇన్స్పిరేషన్ అవుతా ఉంది. ఇది కేవలం నేను పేరు కోసం చెప్పట్లేదండి, ఇన్స్పిరేషన్ టు ఆల్ కావాలని చెప్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా మనకి. కాబట్టి మనందరము కూడా ఈ చెప్పేదాన్ని ఆచరిస్తూ ఇది చేయాలి. సరే, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పుడే మొన్నే అనుకున్నాము, మాధవి మేడం గారు వాళ్ళందరూ కూడా, కిందటిసారి 41 రోజు శాకాహార ర్యాలీ అయితే ఈసారి 108 రోజులు శాకాహార ర్యాలీ చేసి ఆఖరి రోజు చార్మినార్ మెగా ర్యాలీకి పూర్తి చేసేటట్టని, అది కూడా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మేము ఈ డొనేషన్ కార్యక్రమం కూడా ఈసారి ముందుగానో ఇంకా కొత్త ప్లేసెస్కి కూడా వెళ్ళి చక్కగా చేయాలి అనేది మేము అనుకుంటున్నామండి. ఇది మా ఇప్పటికే కార్యక్రమము. నెక్స్ట్ విశ్వం
ఏది అందిస్తుందో అది అందించుకుంటూ ముందు వెళ్తూనే ఉంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి 5 పుస్తకాలు చేసింది 2018 వరకు, 2019లో 500, ఈసారి 2020లో 100 మాత్రమే పెడతాం మేడం. అంటే మనలో ఉన్న శక్తి మనకు తెలియదు. ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటామో అది ఆటోమేటిక్గా తీరుతుంది. అది మనది కాదు. ఆ లక్ష్యాన్ని మన ద్వారా విశ్వం చేయించుకుంటుంది. కాబట్టి మనం మనస వాచ కర్మణ ఆ విశ్వానికి శరణాగతి అయితే మన ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు జరగబోతాయి. మరి ఆ అద్భుతాలు చూడాలి అంటే అందరూ శరణాగతి కావాలి.